కర్ణాటక మంత్రులకి నారా లోకేష్ గారిని చూస్తే ఎందుకంత విద్వేషం? ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వస్తే కర్ణాటకకు వచ్చినటువంటి సమస్య ఏంటి? అసలు దేశంలోనే అతిపెద్ద ఐటీ శాఖ అనగానే గుర్తొచ్చే బెంగళూరుకి ఆంధ్రప్రదేశ్ని చూస్తే ఎందుకంత విద్వేషం పడుతుంది? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్. భారతదేశంలోనే ఐటీ రాష్ట్రం అనగానే గుర్తొచ్చే పేరు బెంగళూరు, అంటే కర్ణాటక. మరి అలాంటి కర్ణాటకలో ఐటీ మాకు వద్దు బాబోయ్, ఐటీ కంపెనీలు మా వల్ల కాదు బాబోయ్, ఐటీ కంపెనీ యాజమాన్యాలు మేము ఇక్కడ ఉండవరా సామోయ్ అని చెప్పేసి దండాలు పెట్టి అక్కడి నుంచి బయటికి వచ్చేయడానికి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు అంటే, అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య కానీ, లేదా అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు సమయానికి దేనికి రాలేకపోతున్నారు? ట్రాఫిక్లో ఇరుక్కుపోయి అక్కడే ఉండి స్ట్రెస్ వల్ల ఆ ఉద్యోగాలు చేయలేక మా వల్ల కాదు, రోడ్లు కూడా సరిగ్గా లేవు, కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా వర్క్ చేయట్లేదు అనేటువంటి ఆరోపణలు మెల్లమెల్లగా ఆ కర్ణాటక ప్రభుత్వం మీద రావడంతో దీన్ని అనువుగా తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఇదిగో మా దగ్గర సౌకర్యాలు బాగున్నాయి, ఎన్విరాన్మెంట్ బాగుంది, మంచి వాతావరణంలో మంచి ట్రాఫిక్ సమస్యలు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, మీకు మేము ఇస్తాం, కేవలం ₹1 1 ఎకరం ఇచ్చే అవకాశాలు కూడా మేము కల్పిస్తాం, సముద్ర మార్గాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, హైవేలు ఉన్నాయి, మెల్లమెల్లగా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతుంది కూటమి ప్రభుత్వం. సో మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ట్వీట్ల మీద కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించి ఈ విధంగా మాట్లాడారు. బలహీనమైన ఎకో సిస్టమ్ ఉన్నవాళ్ళు బలమైన వాళ్ళ మీద ఆధారపడడం తప్పేం లేదు, కానీ నిరాశతో చేసేలాంటి ప్రయత్నాలు చూస్తే అది మీ బలహీనతను చూపిస్తుందని ఘాటు విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పారాలైట్లా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు. అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ చాలా వీక్గా ఉంది, సో ఇలాంటి వాళ్ళు బలమైన వాళ్ళ మీద అంటే ఐటీ కంపెనీల మీద ఆధారపడడం తప్పేం కాదు, కానీ ఆల్రెడీ ఇప్పటికే బెంగళూరులో ఉన్నటువంటి ఐటీ కంపెనీలను అక్కడ ఎత్తేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చి పెట్టుబడులు పెట్టుకోండి అని ఆహ్వానించడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన నారా లోకేష్ గారికి కౌంటర్ ఇచ్చే విధంగా ట్వీట్లో మాట్లాడారు. అలాగే మనం చూసుకుంటే క్రిస్టోఫర్ మాథ్యూ ఫిలిప్ అనేటువంటి వ్యక్తి ఒక ట్వీట్ వేశాడు. ఏమని? ఉత్తరాన బాగా పెట్టుబడులు వస్తున్నాయి, ఈ పెట్టుబడులు మరింత అభివృద్ధి చెందితే ఈ అభివృద్ధి రాష్ట్రానికి దేశానికి మరింత అభివృద్ధిదాయకంగా ఉండబోతుంది. ఇది బెంగళూరు నుంచి ఉత్తరంగా ఉంది, బెంగళూరు నుంచి అంటే కర్ణాటక నుంచి ఉత్తరంగా ఉంటే ఏముంది, అటు నుంచి కొద్దిగా ముందుకు వస్తే మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. సో దీన్ని మరింత పెంపొందించే విధంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మీకు అవకాశాలు కల్పిస్తుంది, ఖచ్చితంగా ఇక్కడ పెట్టుబడులు పెడితే మీ ఐటీ కంపెనీలు ఖచ్చితంగా వృద్ధి చెందుతాయి అనే విధంగా ఆయన చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు కర్ణాటక మంత్రులు కన్నెర్ర చేసేలా చేసింది. అలాగే మనం చూసుకుంటే పిసిసి అధ్యక్షుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు కూడా దీని మీద స్పందించి నారా లోకేష్ గారిని దుయ్యబట్టారు. ఎందుకు? అక్కడ ఖచ్చితంగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంది, రోడ్లు కూడా సరిగ్గా లేవు, కర్ణాటక ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలు చూస్తూ కూడా ఇంకా అక్కడే మేము ఐటీ కంపెనీలు రన్ చేయాలి అనేటువంటి వ్యవస్థాపకులు ఏ విధంగా ఆకర్షించబడతారు? ఖచ్చితంగా బయటికి వచ్చేయాలని అనుకుంటారు కదా. మనం చూసుకుంటే అక్కడ క్యాబులు కానీ ఆటో వాళ్ళలు కానీ రేట్లు పెంచేసి అధిక మొత్తంలో ఆ ఐటీ ఎంప్లాయీస్ దగ్గర దోచేస్తున్నటువంటి వైనాల్ని మనం కర్ణాటకలో చూస్తూనే ఉన్నాం. దీని మీద విసుగు చెందినటువంటి ఎంతోమంది కర్ణాటక నుంచి బయటికి వచ్చేయాలనుకుంటున్నారు. దాన్ని అనువుగా తీసుకుని నారా లోకేష్ గారు రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది జరగలేదు. మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే దీన్ని చూసి ఓర్వలేనటువంటి కర్ణాటక ప్రభుత్వం హైదరాబాద్లో కూడా కొన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి కదా, దాన్ని ఎందుకు ఆకర్షించట్లేదు? మరి అక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ చాలామంది వ్యవస్థాపకులు, చాలామంది పారిశ్రామికవేత్తలు తెలుగు వారే ఉన్నారు కదా, అందులోనూ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వారే ఉన్నారు కదా, వారిని ఎందుకు ఆకర్షించట్లేదు? అక్కడ కూడా ట్రాఫిక్ సమస్య ఉంది, అక్కడ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతుంది, మరి దాన్ని ఎందుకు ఆకర్షించలేకపోతున్నారు మీరు అంటే దీనికి కూడా ఖచ్చితంగా ఒక సమాధానం ఉంది. గతంలో 2014లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద
కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలను నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు ఆకర్షించి ఇక్కడి నుంచి తోలుకు వెళ్ళిపోతారు. సో ఇది ఖచ్చితంగా కుట్రపూరిత రాజకీయం అని నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేసేటువంటి అబద్ధపు ప్రచారాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఖండించి తెలంగాణలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలేవి మాకు అవసరం లేదు, మేమే కొత్తగా పెట్టుబడులు ఆకర్షిస్తాం అని ఆయన అప్పుడు చెప్పడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి అంటే ఓ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి ఐటీ సంస్థలని నారా లోకేష్ గారు కలపట్లేదు అని అనుకోవచ్చు. ఇప్పుడు ఏది ఏమైనా కానీ కర్ణాటకలో ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉంది, అది వాస్తవం. ఖచ్చితంగా అక్కడ ఐటీ వ్యవస్థాపకులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఉద్యోగులు కానీ నానా కష్టాలు పడుతున్నారు, ఇది కూడా వాస్తవం. మరి అక్కడి నుంచి వేరే ఇతర రాష్ట్రాలకు మేము వెళ్ళిపోవాలి అని చూస్తున్నటువంటి ఈ వ్యవస్థాపకుల్ని ఐటీ దిగ్గజాలని ఆంధ్రప్రదేశ్కు ఆకర్షించడానికి నారా లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిని కర్ణాటక ప్రభుత్వం తప్పుపట్టడం అనేది ఖచ్చితంగా రాంగ్ అనే నేను చెప్తాను. ఏది ఏమైనా కానీ ఇప్పుడు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతకు అలాగే ఇక్కడ పెద్దగా ఐటీ కంపెనీలు ఏవి లేవు ఆంధ్రప్రదేశ్లో మనం చెప్పుకోవాలంటే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి చిన్న బిడ్డ లాంటిది ఆంధ్రప్రదేశ్. మరి అలాంటి ఆంధ్రప్రదేశ్ను మెల్లమెల్లగా అభివృద్ధి పదంలో నడిపించాలి అంటే ఖచ్చితంగా పెట్టుబడులు ఆకర్షించాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు లాంటి ఖచ్చితంగా రాజకీయాన్ని రాజకీయంలా చేసేటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదం వైపు నడిపించేటువంటి మేధావులే ఖచ్చితంగా కావాలి అని ఎంతోమంది తత్వవేత్తలు చెబుతున్నటువంటి విషయం. మరి దీని మీద నారా లోకేష్ గారు ఒక్కొక్క పెట్టుబడి తెస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు తెచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఐటీను పెంపొందించే విధంగా ఆయన చేస్తున్నటువంటి పనులు ఇప్పుడు యావత్ ఆంధ్ర యువతకి ఉత్సాహం నింపుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా నారా లోకేష్ గారి హయాంలో, కూటమి ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అంటారా? ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు వస్తాయి అంటారా? మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి దీని మీద జీర్ణించుకోలేనటువంటి కర్ణాటక మంత్రుల మీద కూడా మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కర్ణాటక నుంచి ఐటీ కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదా ఈ కర్ణాటక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మీద ఏమన్నా బురద జల్లే అవకాశం ఉందా? మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్. థ్యాంక్ యూ.